నమస్కారం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వసంత ఋతువుతో ప్రకృతి కొత్త పచ్చదనాన్ని చూపిస్తూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంలో వచ్చే సంవత్సరాది ఉగాది పర్వదినం అంటే అందరికీ పండుగే. ప్రతి ఉగాది ఒక కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలకు నాంది. ఈసారి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. ఈరోజు చాలామంది, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, పంచాంగ శ్రవణం వినడం, అలాగే జాతకం గురించి తెలుసుకోవడం అనేది చేస్తుంటారు. మరి ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఎవరి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి, ఎవరి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఎవరికి రాజయోగం, ఎవరికి అవమానం, శుభ ఫలితాలు ఎవరికి కలగబోతున్నాయనే అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది వివరించండి. కన్య రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, ఖర్చు ఎక్కువ ఉంది. ఆ ఖర్చును మనం నియంత్రించుకోవడం కోసం జనని కనుక వృష్టిని దక్షిణాన్ని తెరిపే అనే మంత్రం చేసుకోవడం మంచిది. అలాగే గౌరవం 3, అవమానం 3, కాబట్టి దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇక వ్యాపారంలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది కన్యారాశికి. ఆ కారణంగా ఇతరులతో పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారస్తుల్లో పరస్పరం పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. విశేషించి స్నేహ సంబంధాల విషయంలో సప్తమ స్థానంలోని శని వల్ల స్నేహ సంబంధాల విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. అలాగే ఉద్యోగాలు చేసేటప్పుడు తోటి ఉద్యోగులు ఉంటారు, వాళ్ళల్లో కూడా పరస్పరము సంభాషణల్లో అపార్థాలు రావడం, ఒకరినొకరు తక్కువగా చూసుకుంటూ ఉండడం లాంటి లక్షణాలు ఉంటాయి. అంటే మామూలుగానే అసలు ప్రతి వ్యక్తి కూడా ఎదుటి వారిని తక్కువ వాళ్ళగాను తనను ఎక్కువగాను భావిస్తుంటారు. ఆ భావించేటువంటి స్థితి వర్తమాన కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అయితే మనం చేసేటువంటి పనిలో ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి చైతన్యాన్ని, దైవాన్ని దర్శించడం వలన ఉభయతారకంగా పనిచేస్తుంది. ఏమిటది? లౌకికంగా వాళ్ళ నుంచి అనుకూలత వస్తుంది. రెండవది, మనం మాట్లాడే తీరుని నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. ఎందుకంటే దైవంతో మాట్లాడే జాగ్రత్తగా మాట్లాడతాం కదా, అలాగా మాట్లాడతాం. దానికి తోడు ఎదుటి వ్యక్తుల నుంచి అనుకూలమైనటువంటి స్పందన లభిస్తుంది. అవన్నీ కూడా సిద్ధిస్తాయి కాబట్టి అది ఒకటి చాలా అవసరం. అలాగే మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని చేస్తుండాలి. లేకపోతే పనులలో ఆలస్యాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఆ ప్రణాళిక అనేది ఇంకా చాలా అవసరం. ఎందుకంటే సామాన్యంగా విద్యార్థుల్లో ఏం కనిపిస్తుందంటే ఆసక్తి ఉన్న విషయాన్ని చదువుతుంటారు, ఆసక్తి లేని విషయాన్ని ఎక్కొట్టేస్తుంటారు. అది కనీసం క్లాసుకి వెళ్ళడానికి ఎక్కొడుతుంటారు, చదవడానికి అంతకంటే ఎక్కొడుతుంటారు. దానివల్ల ఏమవుతుంది? ఆ సబ్జెక్ట్ ఇబ్బంది పెట్టేస్తుంటుంది. అందుకని మనం ఏదైతే రాని సబ్జెక్టో దాని విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించేటట్లుగా కాలాన్ని విభజన చేసుకోవాలి. దానికి తోడు నిద్రా సమయంలో, అంటే నిద్రపోయే ప్రారంభం నుంచి కూడా ఆ ఇష్టం లేని సబ్జెక్టులు కానీ, అక్కర్లేని రాని సబ్జెక్టులు కానీ, అర్థం కాని సబ్జెక్టులు కానీ, అవి వాటిలో ఉండేటువంటి ముఖ్యాంశాలన్నింటినీ కూడా రిపీటెడ్గా వినడం వల్ల, అంటే నిద్రలో వినడం వల్ల అది మనస్సుకి పడుతుంది, విషయం అర్థమవుతుంది, ఆసక్తి పెరుగుతుంది. తద్వారా దాని యందు నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోగలుగుతాం. అలాగా మనం ఆ శ్రద్ధ ఒకటి పెట్టాలి. అలాగే స్నేహితులు ఉంటారు. స్నేహితులు ఎవరు బాగా చదువుతున్నారో వాళ్ళని ఎంచుకుని వాళ్ళతో కలిసి చదువుకోవడం వలన కూడా విద్య బాగా రాణిస్తుంది. ఎందుకంటే విద్యా విషయంలో ఏమని చెప్పారంటే ఏకస్తపః ద్విరధ్యాయి, అంటే తపస్సు చేసేటప్పుడు ఒకడే ఉండాలి, చదువుకునేప్పుడు ఇద్దరు ఉండాలి. కాబట్టి ఈ ఇద్దరితో కలిపి చదవడం వలన ఏమవుతుందంటే వాళ్ళకు వచ్చే సందేహాలు కూడా మనకి సమాధానాలు లభిస్తాయి, మనకు వచ్చే సందేహాలను కూడా తీర్చుకోవచ్చు. అటువంటి సౌకర్యాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే విద్యలో ఉండేటువంటి నైపుణ్యాన్ని మనం పొందించుకోగలుగుతాం. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो. ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati.
खुश कर दिया यार विकास। అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే స్నేహితుల వల్లే ఇబ్బందులు కలుగుతుంటాయి. ఎందువల్ల కలుగుతాయి అంటే వాళ్ళు దుర్లవాట్లు మనకి అలవాటు చేయడము అలాంటి వాటికి. అందుకని ఎవరితో మనం స్నేహం చేయాలో కూడా ఎంచుకోవాలి. ఆ ఎంచుకునేటప్పుడు ఎదుట వ్యక్తి బాగా చదువుకునేవాడైతేనే మాత్రమే అతనితో స్నేహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చదవడం కోసం మాత్రమే స్నేహం తప్ప ఇతరత్రా వ్యవహరించడం కోసం స్నేహం కాదు. ఈ సత్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వ్యవసాయదారులు ఉంటారు. ఆ వ్యవసాయదారులకి అప్పులు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు మాత్రం పెంచుకోకూడదు. అలాగనే మనకి కార్మిక వర్గాలు ఉంటారు. ఆ కార్మిక వర్గాలు ఏ రోజుకి ఆ రోజు వస్తుంటుంది ధనం. వాళ్ళు దాన్ని అశ్రద్ధ చేయడం ద్వారా అనారోగ్యాలకి ఖర్చు చేయడం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు రావడం మొదలైనటువంటి వాటికి అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే వ్యవహరించాలి. ఆరోగ్య నిమిత్తమై వ్యాయామ ప్రాణాయామాలు మానకుండా ఉండాలి. కానీ వాళ్ళు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు మేము ఎలాగా శ్రమ పడుతూనే ఉన్నాం కదా శారీరకంగాను అని చెప్పి అనుకుంటుంటారు. ఆ శారీరకమైన శ్రమ వేరు, ఈ శ్రమ వేరు. అందువలన వ్యాయామానికి సంబంధించినటువంటి శ్రమను కూడా వాళ్ళు పొందుతూ ఉండాలి. తద్వారా ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. అలాగే ఖర్చు చేసేటప్పుడు కూడా అవసరమైనవి ఎంతవరకు ఖర్చు చేస్తున్నాం, అనవసరమైనవి ఖర్చు చేస్తున్నావా అనేటువంటి విషయాన్ని ఆలోచించి చేయాలి. అలాగే రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళు ఇతరుల యొక్క శ్రమను తాము వినియోగించుకోవడం కోసం సామాన్యంగా ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రస్తుత సమయంలో ఏమవుతుందంటే అలా చేయడం ద్వారా వ్యక్తులు దూరం అయ్యేటువంటి ప్రమాదం అవుతుంది. సామాన్యంగానే ఈ సమయంలో శ్రమ ఎక్కువగానే ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రయోజనము, గుర్తింపు తక్కువగా ఉంటుంది. వాటిని గుర్తిస్తూ మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంకో విశేషం కూడా ఉంది. ఏంటంటే వృత్తి స్థానంలో శ్రమ పెరిగిన కొద్దీ గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా పెరుగుతుంది కాబట్టి అక్కడ శ్రమ పడడానికి వ్యతిరేకించకూడదు, దాని నుంచి దూరంగా జరగకూడదు. అలాగనే అప్పులు తీర్చడానికి కూడా చాలా మంచి సమయం ఇది. అంటే ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చాల్సినటువంటి అప్పులు తీర్చేయడం ద్వారా ఇబ్బంది కొనసాగుతూనే అప్పు తీరిపోతుంది. దాని విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అలాగనే ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దీనికి ముఖ్య మార్గం ఏంటంటే ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా తినచ్చు. కానీ మధ్యాహ్నం కొంచెంగానే తినాలి, సాయంత్రం మరీ కొంచెం తినాలి. రాత్రి సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకోకపోవడం మంచిది. అంటే అప్పటి నుంచి ఆకలి వేస్తే పొద్దున్న 9 లోపల ఖచ్చితంగా తినేస్తాం అన్నమాట. అంతేకాదు ఈ పొద్దున్న తినేటువంటిది మనకు పూర్తిగా శరీరానికి వినియుక్తం అవుతుంది. సరిగ్గా 9 తర్వాత 12 లోపల తీసుకునేటువంటి ఆహారం ఏదైనా సరే దాన్ని అరిగించడానికి మన శరీరం శక్తి వెచ్చించాల్సి వస్తుందే తప్ప ఆ ఆహారం శరీరానికి శక్తినివ్వదు అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగనే రాత్రి సూర్యాస్తమయం తర్వాత మనం ఏ ఆహారాన్ని తీసుకున్నా ఆ ఆహారం ఖర్చు చేయడానికి అంటే శరీరం జీర్ణం చేయడానికి శరీరం నుంచే శక్తి వెళ్ళిపోతుంది. ఈ సత్యాన్ని గుర్తించాలి. అందుకని ఏం చేయాలి? సూర్యాస్తమయం లోపల తినేస్తే మంచిదన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా మనం నిద్రా సమయాన్ని కూడా సరిగ్గా నియంత్రించుకోగలుగుతాం. శరీరానికి నిద్ర చాలా అవసరం. ఆ నిద్రతో పాటు ఆహారం అవసరం. ఆ రెండింటినీ సమన్వయం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండడానికి ఈ వ్యాయామము, ప్రాణాయామము, అలాగనే ఇతరులకు సేవ చేయడం, వృద్ధ సేవ అనేటువంటిది అద్భుతమైన పని. అంటే మనకు పెద్దలకు సేవ చేయడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వచనం అది చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అలాగనే శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించడం ద్వారా సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. అందువల్ల ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ మంత్రాన్ని కొంతసేపు జపించుకుని ఆ తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగనే మనం ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగవడానికి తెల్లవారుజామున చేసేటువంటి ఆలోచనలు అలాగే జపాలు అవి ఎక్కువ సత్ఫలితాన్ని ఇస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపన్నుల యొక్క లిస్టు తీసుకుని వాళ్ళ యొక్క అలవాట్లు తీసుకున్నప్పుడు 85% సూర్యోదయానికి ముందే లేస్తున్నారట. ఆ విధంగా లేచినందువలన ఆ సమయంలో ఆలోచనలు చేసినందువలన అవి సత్ఫలితాన్ని ఇస్తున్నాయి అని వాళ్ళు గుర్తించారు. కొన్ని ఇతర దేశాలలో
బోర్డు మీటింగులు మొదలైనటువంటివి కూడా తెల్లవారుజామునే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ సమయం యొక్క విలువను వాళ్ళు గుర్తించారు కాబట్టి. అందువలన ఈ తెల్లవారుజామున సమయాన్ని వినియోగించుకోగలగాలి అంటే సరిగ్గా రాత్రి 9 నిద్రపోవాలి. నిద్రపోవాలంటే లైట్లు ఆర్పేసి పూర్తిగా నిద్రకు ప్రయత్నం చేయాలి. లైటు మనకి ఆ నిద్రను దూరం చేస్తుందన్నమాట. అందుకని ఆ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఓం క్రీం అచ్యుతానంత గోవింద, ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేటందుకు సుమంతో శ్రీ కార్తవీర్యార్థినాయ నమః అనే మంత్రాలను కూడా జపించుకోవడం అనేటువంటిది ఉపకరిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేసుకోవడం వలన బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, భయం లేకపోవడం, అనారోగ్యం లేకపోవడం, బద్ధకం లేకపోవడం, వాక్కు పటిష్టంగా ఉండడం మొదలైన సత్ఫలితాలన్నీ సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతిరోజు చేయలేకపోతే కనీసం మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు చేసుకోవడం అనేటువంటిది దోషాలన్నిటినీ అధిగమించడానికి ఉపకరించే ఘనమైన కార్యక్రమం. గురువుగారు, కన్యరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలని మా అందరితో చెప్పినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, కన్యరాశికి సంబంధించి గురుగారు చాలా చక్కటి విషయాలను మనందరి కోసం తెలియజేశారు. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్న కింద కామెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనేనండి ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.